ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పుడే అసలు మజా స్టార్ట్ అయింది. ప్రతి మ్యాచ్ ప్రతి ఓవర్ ప్లే ఆఫ్ల రేస్ని మారుస్తుంది. ఇప్పుడు ఏ టీంకి ఎంత విన్ పర్సెంటేజ్ కావాలో చూసినప్పుడు కొన్ని షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే టీమ్స్కి కావాల్సిన విజయాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలవాలి. ఎవరూ అందుకొని అగ్రస్థానంలో నిలిచింది రాజస్థాన్ రాయల్స్. పంజాబ్ కింగ్స్కి 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలవాలి. సైలెంట్గా రెండో ప్లేస్లో దూసుకుపోతుంది పంజాబ్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. గుజరాత్ టైటన్స్ 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి. లక్నో సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలవాలి. ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలవాలి. చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలవాలి. ఇక కేకేఆర్ విషయానికి వస్తే జరగబోయే 10 మ్యాచ్ల్లో వాళ్ళు ఖచ్చితంగా 8 మ్యాచ్లు గెలిచి తీరాల్సిందే. రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు టాప్ పొజిషన్లో దూసుకుపోతుంది. వాళ్ళకి కేవలం 4 మ్యాచ్లు విన్ అయితే చాలు. ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ డోర్ వాళ్ళకి ఎప్పుడో ఓపెన్ అయిపోయింది. కన్సిస్టెన్సీ టీమ్ పర్ఫార్మెన్స్ వల్ల ఆర్ఆర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్లు గెలిస్తే చాలు, సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు. డీసీజీటీ ఎల్ఎస్జీ 6 మ్యాచ్లు గెలవాలి. అంటే వాళ్ళు ఇంకా ప్రెజర్లోనే ఉన్నారు. ఇక జరగబోయే ప్రతి మ్యాచ్లు కూడా డూ ఆర్ డై మ్యాచెస్ అవుతాయి. ఒక్క ఓటమి కూడా వాళ్ళ ఛాన్స్ ని డౌన్ చేస్తుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ టెన్షన్ టీమ్స్ ఏవి అంటే ఎస్ఆర్హెచ్, ఎంఐ, సిఎస్కే. వాళ్ళు 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలవాల్సిన అవసరం ఉంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే 10 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలవాలి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ సిచ్యువేషన్ చాలా క్లిష్ట పరిస్థితిలోనే ఉంది. అంటే కేకేఆర్ ఇప్పటి నుండి జరిగే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. ఆర్ఆర్ ఎప్పుడో క్వాలిఫై అయిపోయింది. కేకేఆర్ పరిస్థితి ఆల్మోస్ట్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కంబ్యాక్ ఇస్తారా లేదా అనే విషయం ఫ్యాన్స్ ని కంగారు పెడుతుంది. ఇక సిఎస్కే పరిస్థితి కూడా అలానే ఉంది. జరగబోయే 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. 5 ట్రోఫీలు కొట్టిన ఎంఐ స్ట్రగుల్ అవుతుంది. 5 ట్రోఫీలు కొట్టిన సిఎస్కే కూడా పుంజుకోలేకపోతుంది. 3 ట్రోఫీలు కొట్టిన కేకేఆర్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా వాళ్ళు గెలవలేదు. ఇక జరిగిన 20 మ్యాచ్ల తర్వాత పాయింట్ల పట్టికను చూస్తే ఆర్ఆర్ నెంబర్ 1 పొజిషన్లో ఎవరు అందుకోలేని అగ్రస్థానంలో నిలిచింది. జరిగిన 4 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచింది. నెట్ రన్ రేట్ కూడా +2.055 ఉంది. రెండవ స్థానంలో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతుంది. జరిగిన 4 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా అన్ని మ్యాచ్లు గెలిచి పంజాబ్ కూడా దూసుకుపోతుంది. నెట్ రన్ రేట్ చూస్తే +0.720 ఉంది. ఇక మూడో స్థానంలో ఆర్సీబీ ఉంది. జరిగిన 4 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఓడిపోయి 3 మ్యాచ్లు గెలిచింది. నెట్ రన్ రేట్ కూడా 1.148 ఉంది. ఇక 4వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. జరిగిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. నెట్ రన్ రేట్ కూడా 0.322 ఉంది. 5వ స్థానంలో గుజరాత్ టైటన్స్ ఉంది. జరిగిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. నెట్ రన్ రేట్ చూసుకుంటే -0.029 ఉంది. ఇక 6వ స్థానంలో లక్నో సూపర్ కింగ్స్ ఉంది. జరిగిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. నెట్ రన్ రేట్ విషయానికి వస్తే -0.427 ఉంది. ఇక నెంబర్ 7వ స్థానంలో ఎస్ఆర్హెచ్ ఉంది. జరిగిన 4 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి 3 మ్యాచ్ల్ని ఓడిపోయింది. ఇక నెట్ రన్ రేట్ విషయానికి వస్తే -0.024కి ఉంది. 8వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. మహారాజుల ఏలిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయింది. జరిగిన 4 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ని మాత్రమే గెలిచి 3 మ్యాచ్ల్ని ఓడిపోయి నెట్ రన్ రేట్ విషయంలో -0.772కు ఉంది. 9వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 5 ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇలా 9వ స్థానంలో ఉండడం ఫ్యాన్స్ ని ఎంతో నిరాశపరుస్తుంది. జరిగిన 4 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి 3 మ్యాచ్ల్ని ఓడిపోయింది. నెట్ రన్ రేట్ విషయానికి వస్తే -1.532కు ఉంది. ఇక చివరి 10వ స్థానంలో కేకేఆర్ ఉంది. జరిగిన 4 మ్యాచ్ల్లో కూడా ఒక్క మ్యాచ్ని కూడా కేకేఆర్ గెలవలేకపోయింది. ఒకప్పుడు 3 ట్రోఫీలు కొట్టిన కేకేఆర్ కూడా ఇలా చివరి స్థానంలో ఉండడం ఫ్యాన్స్ ని ఎంతో నిరాశపరుస్తుంది. నెట్ రన్ రేట్ విషయానికి వస్తే -1.35కి పడిపోయింది. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి? ఏ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తాయి? కేకేఆర్ కంబ్యాక్ ఇస్తుందా లేదా మొత్తానికే అవుట్ అయిపోతుందా అనేది కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.